అమరావతి ఈశ్వరి సాయి జ్ఞాన మందిర ఆవరణలో గత 33 సంవత్సరాల నుంచి కూడా ఈ గురు పూజ మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజున నగరంలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులకి అన్నదాన కార్యక్రమం జరిగింది. నిన్న సింహాచలం గిరి ప్రదర్శనకు వెళ్లే భక్తులందరికీ కూడా ఇక్కడి నుంచి అన్నప్రసాదాలు పంపించడం జరిగింది. ఈరోజు ఇక్కడ బాబా గారికి ఇచ్చేస్తున్న భక్తులందరికీ కూడా అన్నదానం ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సుమారు ఈ 3 రోజులు కూడా 20,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. బాబా గారు పెట్టిన 1993 మార్చి 18 నుంచి నేటి వరకు కూడా 33 సంవత్సరాల నుంచి కూడా ఈ షిరిడి జ్ఞాన మందిర్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అన్నదానానికే ప్రముఖ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అన్నదాన కార్యక్రమం మన తిప్పలి తుఫాన్ కానీ, నీలం తుఫాన్ కానీ, హుద్హుద్ కానీ, అలాగే వివిధ తుఫాన్ల సమయంలో కూడా అన్నదానాలు జరిగాయి. అలాగే హెచ్బిసిఎల్ బరస్ట్ అయినప్పుడు కానీ, లేకపోతే పాలిమర్స్ బరస్ట్ అయినప్పుడు కానీ అక్కడ ఉన్న బాధితులందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఈ అన్నదానానికి ఈ పెట్టింది పేరు. ఈరోజు ప్రతిసారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి కాకుండా ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఈ గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ తుఫాను వల్ల ఈసారి భక్తుల తాకిడి తక్కువగా ఉంది. అయినా సరే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వాన ఉన్నా సరే ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారు. స్వామి